హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సరోజా సామాన్యికాలో. ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో 18+ వాళ్ళు మాత్రమే కంటిన్యూ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో బాగా ధనవంతుడైనటువంటి ఒక బిజినెస్ మ్యాన్ కొడుకుని బంధించి ఉండగా తన కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. తన కళ్ళ ఎదురుగా ముగ్గురు అమ్మాయిలు అక్కడ ఉండి ఉంటారు. వాళ్ళని చూసినటువంటి ఆ బిజినెస్ మ్యాన్ కొడుకు, మీరెవరు, నన్ను ఎందుకు ఇక్కడ బంధించారు అని అంటూ ఉండగా ఇంతలో అక్కడికి లేడీ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ ధనవంతుడు కొడుకుని చూసి మాట్లాడుతూ, నువ్వు ఈ మధ్య ఒక అమ్మాయితో ప్రైవేట్ గా సమయాన్ని గడిపి దాన్ని వీడియో షూట్ చేసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తా అని ఆ అమ్మాయిని భయపెడుతున్నావు కదా. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, అందుకే నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను. నేను ఇక్కడికి తీసుకువచ్చిన విషయం ఎవరికి కూడా తెలియదు. ఇక్కడ నేను అంతం చేయబోతున్నాను అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి బిజినెస్ మ్యాన్ కొడుకు చాలా భయపడిపోతూ, ప్లీజ్ మేడం, ఇక మీద లైఫ్ లో ఎప్పుడూ కూడా ఈ విధంగా తప్పు చేయను, ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ బిజినెస్ మ్యాన్ కొడుకుని పోనీ అని చెప్పి అక్కడి నుంచి వదిలేస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఆ బిజినెస్ మ్యాన్ కొడుకుని తీసుకుని వెళుతూ తనను చూసి మాట్లాడుతూ, నీ ఇంట్లో నీకు కూడా నీ తోబుట్టువులు, మీ అమ్మ మరియు మీ అక్క ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళతో నువ్వు ఈ విధంగా చేయగలవా, మరోసారి ఈ విధంగా చెయ్యకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోతాడు. వచ్చిస్తే మరో పక్క ఒక అమ్మాయి వ్యాలంటైన్స్ డే కి ముందు రోజు తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి దీపక్ ఫోన్ చేసి, రేపు మా ఇంట్లో ఎవరు ఉండడం లేదు, నువ్వు మా ఇంటికి రా అని పిలుస్తుంది. దాంతో ఆ తర్వాత రోజు దీపక్ వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వెళ్ళగా వాళ్ళిద్దరూ కూడా మొదట్లో చాలాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఇంటిమేట్ అవ్వబోతూ ఉండగా దీపక్ వెంటనే తన బట్టలు విప్పుతూ ఉంటాడు. అలా బట్టలు విప్పుతున్నటువంటి దీపక్ వెంటనే సడన్ గా సైలెంట్ అయిపోయి చాలా భయపడుతూ ఉంటాడు. అది గమనించినటువంటి తన లవర్ వెంటనే దీపక్ ని చూసి, ఏమైంది, ఎందుకు అంతలా భయపడుతున్నట్లుగా ఉన్నావు అని అడుగుతుంది. అయితే దీపక్ మాత్రం ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వేగంగా ఇంటికి వెళ్లిపోతాడు. అలా వేగంగా ఇంటికి వచ్చినటువంటి దీపక్ వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేస్తూ దేన్నో తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. తను దేన్ని తలుచుకుని బాధపడుతున్నాడు అన్నది మనకు ముందు ముందు అర్థం అవుతుంది. కట్ చేస్తే ఇక్కడే స్టోరీ ఒక నెల రోజుల తర్వాతకి వెళ్తుంది. రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉండగా అక్కడికి దీపక్ ఫ్రెండ్స్ అయినటువంటి ఇద్దరు బాగా ఫుల్ గా తాగి బైక్ మీద వస్తూ ఉంటారు. పోలీసులు వెంటనే వాళ్ళని పట్టుకుని, మీకోసం ఇక్కడ కాపు వేసి ఉన్నాం రండి అని చెప్పి వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. అలా వాళ్ళిద్దరిని ఇక్కడ ఒక రూమ్ లో పెట్టి ఉండగా అక్కడికి ఇంతకు ముందు చూపించినటువంటి లేడీ ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తుంది. అసలు దీపక్ ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా లేడీ ఇన్స్పెక్టర్ ఎందుకు అరెస్ట్ చేసి తీసుకుని వచ్చిందో చూపించకుండా ఇక్కడ సీన్ కట్ చేసి కొన్ని నెలల తర్వాత జరుగుతున్నటువంటి స్టోరీని చూపించడం జరుగుతుంది. ప్రియా అనే అమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా టీవీలో కేరళలో ఉన్నటువంటి అమ్మాయిలతో ఎవరో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని టీవీలో ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ న్యూస్ ను చూసినటువంటి ప్రియా తను తమిళనాడులో ఉన్నప్పటికీ కేరళలో జరుగుతున్నటువంటి ఆ సంఘటన గురించి విని చాలా షాక్ అవుతూ వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి మనీషాకి ఫోన్ చేసి జరిగిందంతా కూడా తనకు చెప్తుంది. ఆ తర్వాత ప్రియా మరియు మనీషా ఇద్దరూ కలిసి వెంటనే ఇంతకు ముందు మనకు చూపించినటువంటి ఆ లేడీ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి, మేడం న్యూస్ ని ఒకసారి చూడండి అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ కూడా చూశాను అంటూ కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. ఆ ఇన్స్పెక్టర్ దగ్గర ఒక ఎస్ఐ ఉంటాడు. తను కూడా కేరళలో జరుగుతున్నటువంటి ఆ సంఘటన గురించి తెలుసుకుని జిమ్ లో చాలా బాధగా వర్కౌట్ చేస్తూ ఉండగా పక్కనే ఉన్నటువంటి తన ఫ్రెండ్ మాత్రం ఎస్ఐని చూసి, ఏమైంది, మార్నింగ్ నుంచి నువ్వు చాలా డల్ గా ఉన్నావు, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ ఎస్ఐ వెంటనే, ఏం లేదు, నేను ఇంతకు ముందు విచారించినటువంటి కేసు గురించి మళ్ళీ ఆలోచిస్తున్నాను, అది చాలా డిఫరెంట్ గా ఉంది అంటూ ఆ కేసు గురించి మొత్తం తన ఫ్రెండ్ కి చెప్పడం మొదలు పెడతాడు. ఇక్కడే మనకు స్టార్టింగ్ నుంచి అసలు స్టోరీలో ఏం జరుగుతుందో చూపించడం జరుగుతుంది. దీపక్ మొదట్లో ఒక అమ్మాయితో ఇంటిమేట్ అవ్వడం కోసం వెళ్లి సడన్ గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు కదా. ఆ తర్వాత చాలా షార్ట్ గా కూర్చుని ఉండగా అక్కడికి తన ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ, ఏమైందిరా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావు కదా, అంత తొందరగా ఎందుకు ఇంటికి వచ్చేసావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు దీపక్ వెంటనే తన ఫ్రెండ్ ని చూసి మాట్లాడుతూ, మామ ఒక ప్రాబ్లం వచ్చింది, నా ప్రైవేట్ పార్ట్ కనిపించడం లేదు, అది మిస్ అయ్యింది అని అంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి దీపక్ ఫ్రెండ్ కూడా షాక్ అవుతూ, అసలు నువ్వేం
నువ్వేం మాట్లాడుతున్నావు, ప్రైవేట్ పార్ట్ మిస్ అవ్వడం ఏమిటి అని అంటూ ఉంటాడు. దాంతో దీపక్ కామెడీ కాదు మామ, కావాలంటే నువ్వు కూడా చూడు అని చెప్పి తన టవల్ ని ఓపెన్ చేసి చూపిస్తాడు. అక్కడ నిజంగానే ప్రైవేట్ పార్ట్ మిస్ అయి ఉండడంతో దీపక్ ఫ్రెండ్ కూడా చాలా షాక్ అవుతూ, నువ్వు ఆ అమ్మాయితో కలవడం కోసం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళావు కదా, అక్కడ నువ్వేదైనా తప్పు చేసి అక్కడ పడిపోయి ఉందేమో వెతుకుదామని చెప్పి దీపక్ ఏ అమ్మాయితో అయితే కలవడానికి వెళ్ళాడో మళ్ళీ తిరిగి ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి దీపక్ ని చూసి ఏమైంది, సడన్ గా ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటుంది. మరోపక్క దీపక్ ఫ్రెండ్ వెంటనే సోఫా దగ్గర మొత్తం వెతుకుతూ ఉంటాడు. అది చూసినటువంటి ఆ అమ్మాయి వెంటనే దీపక్ ఫ్రెండ్ ని చూసి ఎందుకు వచ్చారు, అసలు ఇక్కడ ఏం వెతుకుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. దానికి మాత్రం దీపక్ వాళ్ళు దేనికోసం వచ్చారో ఆ విషయం చెప్పలేక ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీపక్ ఫ్రెండ్ మాత్రం చాలా ఆశ్చర్యపోతూ ప్రైవేట్ పార్ట్ మిస్ అవ్వడం ఏమిటి, అది ఎలా మిస్ అయ్యింది అని కంగారు పడుతూ ఉండగా దీపక్ కూడా చాలా బాధపడుతూ తన ఫ్రెండ్ ని చూసి, ఏమో తెలియదు, నేను తన ఇంటికి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాతే మాయమైపోయింది అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు ప్రియా మరియు మోనిషా అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ని చూపించడం జరుగుతుంది. ప్రియా మోనిషా ఇద్దరు కూడా రెగ్యులర్ గా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ రీల్స్ చేస్తూ అలాగే డాన్స్ ప్రోగ్రామ్ లో కూడా చేస్తూ ఉంటారు. మరోపక్క దీపక్ మరియు దీపక్ ఫ్రెండ్ ఇద్దరు కూడా బార్ కి వెళ్లి ఫుల్ గా మందు తాగి అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉండగా ఒక పోలీసు వాళ్ళని ఆపి ఎందుకు ఈ విధంగా తాగి డ్రైవింగ్ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు. దానికి దీపక్ ఫ్రెండ్ వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ ని చూసి, సార్ మా బాధ ఇది అని జరిగిందంతా కూడా ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పడంతో తను వెంటనే దీపక్ ని మరియు దీపక్ ఫ్రెండ్ ని చూసి, అసలు ప్రైవేట్ పార్ట్ మాయం అవ్వడం ఏమిటి, ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే మీరు ఎంత తాగి ఉంటారో, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు ఇంతకు ముందు ప్రియా మరియు మోనిషా ఇద్దరిని చూపించారు కదా, వారిలో మోనిషా మహేష్ అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తూ ఉండడంతో వాళ్ళిద్దరూ కూడా బీచ్ లో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మహేష్ ఎప్పుడూ కూడా మోనిషాని కంట్రోల్ చేస్తూ, నువ్వు మంచి బట్టలు వేసుకోవాలి, చుడిదారు వేసుకుంటే ఖచ్చితంగా పైన చున్నీ వేసుకోవాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న మోనిషా వెంటనే మహేష్ ని చూసి, నాకు మీద నీ కంట్రోల్ నాకు అసలు ఇష్టం లేదు, నువ్వు ఈ విధంగా కంట్రోల్ చేస్తానంటే నీతో నేను అసలు కలిసి ఉండను, నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా నువ్వే చెప్తావా, నేను నీతో ఇంకా కలిసి ఉండలేను అని చెప్పి తనకు బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఆ బీచ్ లోనే దూరంగా ఉన్నటువంటి ఒక అబ్బాయి దగ్గరికి వెళ్లి తనని కిస్ చేసి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్తుంది. దాంతో మోనిషా కిస్ చేసినటువంటి ఆ అబ్బాయి వెంటనే తన బండి మీద మోనిషా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోతాడు. అయితే ఇదంతా చూస్తున్నటువంటి మహేష్ మాత్రం, నేనేం తప్పు మాట్లాడాను, మంచి బట్టలు వేసుకోమని చెప్పాను కదా, అయినా దానికి ఇంత కోప్పడాల్సిన అవసరం ఏముంది అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చినటువంటి మహేష్ మోనిషాని బండి మీద ఎక్కించుకుని వెళ్లిన వ్యక్తి ఆ మోనిషాతో ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మోనిషా మాత్రం అవేమీ చేయకుండా తన ఇంటికి వెళ్లిపోయి ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క దీపక్ ఫ్రెండ్ వెంటనే దీపక్ ని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ లేడీ డాక్టర్ ఉంటుంది. దాంతో దీపక్ ఆ లేడీ డాక్టర్ కి ఎలా తన సమస్యని చెప్పాలి అని చాలా బాధపడుతూ ఉండడంతో డాక్టర్ వెంటనే దీపక్ ని చూసి, డాక్టర్ల దగ్గర మీ సమస్య మొత్తం ఏది కూడా దాచిపెట్టకుండా చెప్పాలి, అప్పుడే మేము మంచిగా ట్రీట్మెంట్ చేయగలమని అంటూ ఉంటుంది. దాంతో దీపక్ ఫ్రెండ్ వెంటనే జరిగిందంతా చెప్పడంతో ఆ మాటలు ఉన్నటువంటి డాక్టర్, అలా ఎలా జరుగుతుంది, నేను మీ మాటలను నమ్మలేకపోతున్నాను, నేను ఒకసారి చెక్ చేయాలి అని వెంటనే తను దీపక్ చెక్ చేసి ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాన్ని చూసినటువంటి దీపక్ మరియు దీపక్ ఫ్రెండ్ వెంటనే చాలా కంగారు పడుతూ, మన సమస్య డాక్టర్లకి అర్థం కాని విధంగా ఉన్నట్లుగా ఉంది, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోపక్క మోనిషా మహేష్ కి బ్రేకప్ చెప్పినప్పటికీ మహేష్ ఆ మోనిషాకి ఫోన్స్ చేస్తూ ఉంటాడు. దాంతో మోనిషా మాత్రం చాలా కోపంగా ఆ ఫోన్స్ లిఫ్ట్ చేయకుండా కట్ చేసి చాలా బాధపడుతూ వెళ్లి బెడ్రూమ్ లో పడుకుని ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో మోనిషా దగ్గరికి ఎవరు వస్తున్నట్లుగా మనకు చూపిస్తారు, కానీ ఎవరు వచ్చారు అన్నది మాత్రం ఇక్కడ మనకు చూపించరు. అలా వచ్చిన వ్యక్తి మోనిషా దగ్గర చాలా అసభ్యంగా ప్రవర్తిస్తారు. మోనిషా కూడా నాకు కల ఏమో అనుకుంటూ ఉంటుంది, కానీ ఆ తర్వాత రోజు మార్నింగ్ లేచినటువంటి మోనిషా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా తనకు ఒళ్ళంతా నొప్పులుగా ఉండడం, చాలా అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. దాంతో మోనిషా అసలు రాత్రి ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మోనిషా వెంటనే డాన్స్ ప్రాక్టీస్ చేయడం కోసం తన ఫ్రెండ్ అయినటువంటి ప్రియా దగ్గరికి వెళ్ళగా ఇద్దరు కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కానీ మోనిషా మాత్రం ఒళ్ళు నొప్పులుగా ఉంది అని వెంటనే ప్రాక్టీస్ ఆపేస్తుంది. అది చూసినటువంటి ప్రియా, ఏమైంది, ఎందుకు డాన్స్ ప్రాక్టీస్ అప్పుడే ఆపేసావని అడుగుతుంది. మోనిషా వెంటనే ప్రియాని చూసి, రాత్రి నాతో ఎవరో ఇంటిమేట్ అయినట్లుగా నాకు అనిపించింది, అప్పుడైతే అది నాకు కలయేమో అనిపించింది, కానీ మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా ఒళ్ళంతా నాకు చాలా నొప్పులుగా ఉన్నట్లుగా ఉంది, అసలు ఏం జరిగిందో నాకే అర్థం కావడం లేదు అంటూ ఉంటుంది. ప్రియా వెంటనే మోనిషాని చూసి, అది నీకు వచ్చినటువంటి కళ అయి ఉంటుంది, అయినా నువ్వెందుకు మహేష్ కి బ్రేకప్ చెప్పావు, అబ్బాయిలన్నాక కొంచెం అటు ఇటుగా ఉంటారు, మనమే సర్దుకుపోవాలి, వాళ్ళని మన గ్రిప్ లో పెట్టుకోవాలి, అంతేగాని చిన్న చిన్న వాటికి కూడా బ్రేకప్ చెప్పకూడదు అని అబ్బాయిల్ని తిడుతూ ఇద్దరు కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క మహేష్ దగ్గర తన ఫ్రెండ్ మాట్లాడుతూ, అయినా నువ్వు అంత అందమైన మోనిషా దగ్గర ఎందుకు నువ్వు బ్రేకప్ చెప్పావు, అంత అందమైన అమ్మాయిని ఎవరో కూడా బయట ఒంటరిగా ఉండరు, ఎవరో ఒకరు తనని లేపుకుని వెళ్లిపోతారు, నువ్వు వెంటనే వెళ్లి తనకు సారీ చెప్పి ఇద్దరు కూడా ఒకటైపోతారు
వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క దీపక్ ని తన ఫ్రెండ్స్ ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లి అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్ ని చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండడంతో ఆ మెడికల్ షాప్ ఓనర్ వీళ్ళని చూసి మాట్లాడుతూ, మీరేం కంగారు పడకండి, మీది ఏ సమస్య అయినా సరే మా దగ్గర చాలా టాబ్లెట్స్ ఉన్నాయి, అవి ఖచ్చితంగా మీకు సెట్ అవుతాయి, అసలు మీ ప్రాబ్లం ఏమిటో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. దానికి దీపక్ ఫ్రెండ్ వెంటనే ఆ మెడికల్ షాప్ ఓనర్ ని చూసి మాట్లాడుతూ, మా వాడి ప్రైవేట్ పార్ట్ మిస్ అయిపోయింది, దానికి టాబ్లెట్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి మెడికల్ షాప్ ఓనర్ చాలా షాక్ అవుతూ, ఏదన్నా ఉంటే మెడిసిన్ ఇచ్చి నయం చేయవచ్చు, అసలు ఏమీ లేనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను, మీరు వెంటనే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లేదంటే ఎవరన్నా స్వామీజీ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో ఆ తర్వాత దీపక్ మరియు దీపక్ ఫ్రెండ్స్ వెంటనే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్య అంతా అతనికి చెప్పడంతో తను వెంటనే వాళ్ళని చూసి, నాకు మీ సమస్య బాగా క్లియర్ గా అర్థమయ్యింది, దానికి నేను పూజ చేయగలను, అయితే మీరు ఎవరైనా ఒక వర్జిన్ ని తీసుకురండి అని చెప్పడంతో దీపక్ వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో అందరూ కూడా ప్లే బాయ్సే ఉండడంతో మన గ్యాంగ్ లో ఎవరు వర్జిన్ గా ఉన్నారు అని వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని వర్జిన్ అంటూ ఉండడంతో అతన్ని సెలెక్ట్ చేసి ఆ పూజ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అయితే ఆ పూజ చేస్తున్నటువంటి స్వామీజీ వెంటనే పూజని సడన్ గా ఆపి, మీరు తీసుకొచ్చినటువంటి ఈ వ్యక్తి వర్జిన్ కాదు, నా దగ్గర అబద్ధాలు చెప్తారా, ఇక నేను ఈ పూజని కంటిన్యూ చేయలేను, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే మరో పక్క మహేష్ ఆ మోనిషాతో ఎలాగైనా ప్యాచప్ చేసుకోవాలి అని తనకి మళ్ళీ ఫోన్స్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ మోనిషా మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. దాంతో మహేష్ తన మోనిషాతో గడిపినటువంటి ఆ క్షణాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. మరో పక్క మోనిషా రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా తనని ఎవరో చూస్తున్నట్లుగా తన ఫీల్ అవుతూ ఉంటుంది. వెంటనే మోనిషా వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరో కూడా కనిపించరు. ఆ తర్వాత మోనిషా సోఫాలో కూర్చొని నెయిల్ పాలిష్ చేసుకుంటూ ఉండగా తనని ఎవరో టచ్ చేసినట్లుగా తనకు అనిపిస్తుంది. కానీ తను వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరో కూడా కనిపించరు. ఆ తర్వాత మోనిషా వెంటనే తన బెడ్రూమ్ లోకి వెళ్లి నిద్రపోతూ ఉండగా తన దగ్గరికి ఇంతకు ముందు వచ్చినట్లుగా ఎవరో ఒక వ్యక్తి వస్తారు. అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి వెంటనే ఆ మోనిషాతో ఇంటిమేట్ అవుతూ ఉండడంతో మోనిషా కూడా చాలా ఇబ్బంది పడుతూ వెంటనే కళ్ళు ఓపెన్ చేసి చూడగా అక్కడ ఎవరో కూడా తనకు కనిపించరు. కానీ తనతో ఎవరో అసభ్యంగా ప్రవర్తించినట్లుగా తనకు మాత్రం అర్థం అవుతూ ఉంటుంది. దాంతో మోనిషా వెంటనే చాలా వేగంగా ప్రియా దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా తనకు చెప్తూ ఉండడంతో ఆ ప్రియా మాత్రం మోనిషాని చూసి, నువ్వేం కంగారు పడకు, నీకేదో పీడకల వచ్చినట్లుగా ఉంది, నువ్వు దాని గురించి పెద్దగా పట్టించుకోకు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత ప్రియా వెంటనే తన బాయ్ ఫ్రెండ్ అనేటువంటి దినేష్ ని ఇంటికి పిలిపించి తనతో తన రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం ప్రియా మోనిషా 2 రోజుల నుంచి ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉండడంతో తన దగ్గర పడుకోవడం కోసం తోడు కోసం అని ప్రియా వెంటనే మోనిషా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. అలా ప్రియా మోనిషా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి, నువ్వేం భయపడకు, ఈ రోజు నేను నీతో పాటు ఇక్కడే తోడుగా పడుకుంటా కదా, ఇదంతా కేవలం నీకు వచ్చినటువంటి కల అయి ఉంటుంది అని చెప్పి ఇద్దరు కూడా అక్కడ నిద్రపోతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత ఎప్పట్లాగానే ఆ మోనిషా దగ్గరికి ఎవరో వచ్చినట్లుగా చూపిస్తూ ఉంటారు. అయితే ఆ వచ్చిన వ్యక్తి ఈసారి మోనిషా దగ్గరకు కాకుండా ప్రియా దగ్గరికి వెళ్లి ప్రియాతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. మొదట్లో ప్రియా కూడా ఇదంతా తనకు వచ్చినటువంటి కళలాగా భావిస్తూ ఉంటుంది. కానీ ఆ తర్వాత ప్రియాకి ఇదంతా కూడా నిజం లాగా అనిపిస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రియా సోఫాలో కూర్చొని చాలా నీరసంగా ఉండడంతో మోనిషా ప్రియా దగ్గరికి వెళ్లి, ఏమైంది అంత డల్ గా ఉన్నావు ఏమిటని అడుగుతుంది. అప్పుడు ప్రియా మాట్లాడుతూ, ఇది కళ కాదు, ఇది నిజం, నువ్వు చెప్పిందంతా కూడా నిజమే, ఎవరో రాత్రి నా దగ్గర చాలా అసభ్యంగా ప్రవర్తించారు అని అంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి ప్రియా మరియు మోనిషా ఇద్దరు కూడా ఎవడైతే మనతో ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడో వాడిని అసలు వదిలిపెట్టకూడదు, వెంటనే మనం పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని అంటూ ఉంటారు. మరో పక్క మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినటువంటి ఆ లేడీ ఇన్స్పెక్టర్ ని చూపించగా తనకి తన అమ్మగారు ఫోన్ చేసి మాట్లాడుతూ, నువ్వు త్వరగా పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటుంది. అయితే ఆ లేడీ ఇన్స్పెక్టర్ మాత్రం తన అమ్మతో మాట్లాడుతూ, నాకు ఇప్పుడే పెళ్లి వద్దు అని అంటూ ఉంటుంది. ఇది మొత్తం తన అసిస్టెంట్ విని వెంటనే లేడీ ఇన్స్పెక్టర్ ని చూసి, మేడం ఎందుకు అప్పుడే పెళ్లి వద్దంటున్నారు, అమ్మాయిలు అన్నాక మగవాడితో కొన్ని అవసరాలు ఉంటాయి, వాటన్నిటినీ కూడా వాళ్ళే తీర్చగలరు, నా మాట విని వెంటనే టయానికి పెళ్లి చేసుకోండి అని అంటూ ఉంటుంది. కానీ ఆ ఇన్స్పెక్టర్ మాత్రం మగవాళ్ళ మీద చాలా కోపంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ప్రియా మరియు మోనిషా ఇద్దరు కూడా లేడీ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి తనను కలిసి మాట్లాడుతూ, మేడం మమ్మల్ని ఎవరో రేప్ చేశారు, కానీ రేప్ చేసిన వ్యక్తిని మాత్రం మేము చూడలేకపోయాం, కానీ ప్రతిరోజు రాత్రి మాత్రం మా బెడ్రూమ్ లోకి వచ్చి ఈ విధంగా మాతో ప్రవర్తిస్తున్నాడు, మేము కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆ వ్యక్తి కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇస్తారు. ఆ మాటలో ఉన్నటువంటి లేడీ ఇన్స్పెక్టర్, అది ఎలా సాధ్యం అవుతుంది, ఒకసారి వెళ్లి మీ బెడ్రూమ్ చెక్ చేద్దామని చెప్పి వెంటనే మోనిషా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి ఆ బెడ్రూమ్ మొత్తం చెక్ చేస్తూ, ఈ బెడ్రూమ్ లో నుంచి ఎవరైనా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ మాట్లాడుతూ, మేడం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళడానికి కనీసం 20 సెకండ్ల టైం పడుతుంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి చుట్టూ ఒక వ్యక్తి తిరుగుతూ ఉంటాడు. దాంతో ఎస్ఐ వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని ఇంటి లోపలికి తీసుకుని రాగా ఆ వ్యక్తి మరెవరో కాదు, ఆ మోనిషాని ప్రేమించినటువంటి మహేష్ అయి ఉంటాడు. లేడీ ఇన్స్పెక్టర్ వెంటనే మహేష్ ని చూసి, ఏంటి నువ్వేనా వీళ్ళతో ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తుంది అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న మహేష్, మేడం నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు.
దాంతో లేడీ ఇన్స్పెక్టర్ ఇతనికి దీంతో ఎటువంటి సంబంధం లేదు అని తనని వదిలేసి వెంటనే ప్రియా మరియు ఆ మోనిషాని చూసి, అయితే ఈ రోజు రాత్రి నేను కూడా మీతో పాటే ఇక్కడే పడుకుంటాను అని చెప్తుంది. ఆ రోజు రాత్రి ప్రియా మరియు మోనిషా ఇద్దరు కూడా ఒక బెడ్రూమ్ లో పడుకుని ఉంటారు. లేడీ ఇన్స్పెక్టర్ మాత్రం మరొక బెడ్రూమ్ లో పడుకుని ఉంటుంది. బయట ఉన్నటువంటి పోలీసులు మాత్రం ఇంటి లోపలికి ఎవరు వస్తున్నారో చెక్ చేయడం కోసం దాక్కుని చూస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ రీల్స్ తీసుకుంటూ ఉంటుంది. మరోపక్క మోనిషా మరియు ప్రియా ఇద్దరు కూడా నిద్రపోతూ ఉండగా వాళ్ళ దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి వస్తున్నట్లుగా చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత గట్టిగా అమ్మాయిలు అరిచినట్లుగా సౌండ్ వినిపించడంతో బయట కాపలాగా ఉన్నటువంటి పోలీసులు వెంటనే ఆ అమ్మాయిల రూమ్ లోకి వెళ్లి ఏమైంది, ఎందుకు అరిశారు అని అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళు మాత్రం అక్కడ కాపలా ఉన్నటువంటి పోలీసుల్ని చూసి లేదు మేమేమి అరవలేదు అని అంటూ ఉంటారు. దాంతో పోలీసులు మీరు అరవకపోతే ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని పక్క రూమ్ లో పడుకుని ఉన్నటువంటి లేడీ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళగా ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళని చూసి మాట్లాడుతూ వాడు ఎవడో కానీ నా దగ్గరికి వచ్చి నాతో తప్పుగా ప్రవర్తించాడు, వెంటనే వాడిని పట్టుకోవాలి అంటూ ఉంటుంది. అలా ఇన్స్పెక్టర్ తన పోలీసుల దగ్గర చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉండగా రీల్స్ తీసేటటువంటి ఆ కానిస్టేబుల్ మాత్రం మళ్ళీ ఫోన్ తీసి రీల్స్ తీయబోతూ ఉంటుంది. అది చూసినటువంటి ఇన్స్పెక్టర్ నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు రీల్స్ తీస్తావా అంటూ ఫోన్ తీసుకుని తన ఫోన్ ని చెక్ చేసే సమయంలో ఆ లేడీ కానిస్టేబుల్ రీల్ తీస్తూ ఉండగా ఇంటి కింద ఎవరో వెళుతున్నట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని చూసినటువంటి ఇన్స్పెక్టర్ అంటే ఖచ్చితంగా ఇతనే ఇంటి లోపలికి వచ్చి ఉండవచ్చు అని అతన్ని వెంటనే పట్టుకుని తీసుకురండి అని అంటుంది. నిజానికి ఆ ఇంటి దగ్గర వెళ్తున్న వ్యక్తి మరెవరో కాదు, దీపక్ అయి ఉంటాడు. అతన్ని చూసినటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే అతన్ని మోనిషా మరియు ఆ ప్రియాకి చూపించి ఇతను ఎవరో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఆ దీపక్ ని చూసి ఇతను ఎవరో మాకు తెలియదు అని అంటూ ఉంటారు. దాంతో పోలీసులు వెంటనే దీపక్ ని వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో పోలీసులకి దీపక్ ఫ్రెండ్స్ గురించి తెలియడంతో వాళ్ళని పట్టుకుంటే దీపక్ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది అని దీపక్ ఫ్రెండ్స్ బాగా తాగి వస్తూ ఉండగా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వచ్చి ఉంటారు. తర్వాత లేడీ ఇన్స్పెక్టర్ వెంటనే దీపక్ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి మీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో చెప్పండి, తన అమ్మాయిల దగ్గర చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, అతను ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి దీపక్ ఫ్రెండ్ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి ఏంటి మేడం మీరు మాట్లాడేది, దీపక్ అమ్మాయిల దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడా, అలా జరగడానికి ఆస్కారమే లేదు, ఎందుకంటే దీపక్ మర్మాంగం మాయమైపోయింది, తన ప్రైవేట్ పార్ట్ మిస్ అయ్యింది, అతను అలా చేయడానికి ఆస్కారమే లేదు అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి లేడీ ఇన్స్పెక్టర్ మాత్రం నమ్మకుండా ఉండడంతో దీపక్ ఫ్రెండ్ వెంటనే దీపక్ గురించి మరికొన్ని విషయాలు కూడా చెప్పడం మొదలు పెడతాడు. మేడం దీపక్ మర్మాంగం మిస్ అయిన తర్వాత తను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాడు. అలాంటి సమయంలోనే తన లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చి తనని ప్రేమించడం మొదలు పెట్టింది. దీపక్ తనకు ప్రైవేట్ పార్ట్ మిస్ అయిందన్న విషయం ఆ అమ్మాయి దగ్గర చెప్పకుండా వాళ్ళిద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఫస్ట్ నైట్ రోజు తన రూమ్ లో వెయిట్ చేస్తూ ఉండగా కొంతసేపటి తర్వాత ఆ అమ్మాయి కూడా లోపలికి వచ్చింది. అప్పుడు రొమాన్స్ చేయబోతూ ఉన్న సమయంలో దీపక్ తనకు ప్రైవేట్ పార్ట్ లేదు అని చెప్పి తనకు చెప్పడంతో మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని చెప్పి తన వైఫ్ చాలా గొడవ చేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత దీపక్ చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి 2 వారాల క్రితమే తనను తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అలాంటి వ్యక్తి వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ మీద ఎలా హత్యా ప్రయత్నం చేయగలడు, ఎలా వీళ్ళ దగ్గర అసభ్యంగా ప్రవర్తించగలడు అని చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి లేడీ ఇన్స్పెక్టర్ మాత్రం వీళ్ళ చెప్పింది కూడా లాజిక్కే కదా, వీళ్ళ యాంగిల్లో కూడా ఒకసారి ఆలోచించాలి అని అంటూ ఉంటుంది. మరోపక్క ప్రియా మరియు ఆ మోనిషా ఇద్దరు కూడా మన దగ్గర ఒక దెయ్యం వచ్చి ఈ విధంగా అత్యాచారం చేసిందా అని అంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఆ లేడీ ఇన్స్పెక్టర్ వెంటనే ఆ దీపక్ గురించి ఎంక్వైరీ చేయగా దీపక్ నిజంగానే చనిపోయాడు అని తెలుస్తుంది. దాంతో లేడీ ఇన్స్పెక్టర్ చనిపోయిన వాళ్ళు తిరిగి ఎలా రాగలరు, అలా రావడానికి ఆస్కారం లేదు, లేదంటే దీపక్ లాగా ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎవరైనా ఈ విధంగా చేసి ఉండవచ్చా అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడే ఉన్నటువంటి ఎస్ఐ వెంటనే లేడీ ఇన్స్పెక్టర్ కి ఒక మూవీలో ఉన్నటువంటి ఒక సీన్ ని చూపిస్తాడు. ఆ మూవీ సీన్ లో ఒక అమ్మాయి దగ్గరికి దెయ్యం వచ్చి ఆ అమ్మాయితో ఇంటిమేట్ అయినట్లుగా ఉంటుంది. దాన్ని చూపించినటువంటి ఎస్ఐ వెంటనే లేడీ ఇన్స్పెక్టర్ ని చూసి మాట్లాడుతూ మేడం ఖచ్చితంగా దీపక్ ఆత్మ ఇక్కడికి వచ్చి మీ మీద అత్యాచారం చేసినట్లుగా ఉంది అని అంటూ ఉంటాడు. లేడీ ఇన్స్పెక్టర్ కి దెయ్యాల మీద పెద్దగా నమ్మకం లేనప్పటికీ పరిస్థితులన్నీ కూడా వాటిని నమ్మాల్సిన పరిస్థితి రావడంతో లేడీ ఇన్స్పెక్టర్ అలాగే మోనిషా మరియు ప్రియా వెంటనే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా అతనికి చెప్తూ మేము ఈ విషయంలో దీపక్ అనే ఒక వ్యక్తిని అనుమానించాం, కానీ ఆ దీపక్ చనిపోయాడని తెలిసింది, ఇది ఎలా జరుగుతుందో మాకేమీ అర్థం కావడం లేదు అని జరిగిందంతా కూడా ఆ స్వామీజీ దగ్గర చెప్తారు. జరిగింది మొత్తం విన్నటువంటి స్వామీజీ వెంటనే లేడీ ఇన్స్పెక్టర్ ని చూసి మాట్లాడుతూ ఆ దీపక్ చనిపోయి ఉండవచ్చు, కానీ అతని మర్మాంగం ఇదంతా చేస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి లేడీ ఇన్స్పెక్టర్ అది ఎలా సాధ్యం అన్నట్లుగా చూస్తూ ఉండడంతో స్వామీజీ వెంటనే వాళ్ళందరినీ చూసి మరికొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతాడు.
మీకు అందరికీ కూడా దీపక్ గురించి కొంచెం మాత్రమే తెలుసు. ఆ దీపక్ పైకి చాలా మంచివాళ్లాగానే ఉంటూ ఉంటాడు. కానీ ఆ దీపక్ దాదాపు 15 నుంచి 16 మంది అమ్మాయిలతో ఇంటిమేట్ అయ్యాడు. వాళ్ళందరితో కూడా తను ప్రేమిస్తున్నట్లుగా నటించి ఆ తర్వాత వాళ్ళని ప్రెగ్నెంట్ చేసి వదిలేసేవాడు. ఆ ప్రాసెస్ లోనే దీపక్ సరోజ అనే ఒక అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాను అని చెప్పి తనతో ఇంటిమేట్ అవడంతో తను ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ సరోజ ప్రెగ్నెంట్ అయిన విషయం తెలుసుకుని వెంటనే దీపక్ ని కలిసి మనం పెళ్లి చేసుకుందాం అని అడిగింది. కానీ దీపక్ మాత్రం పెళ్లి అలాంటివి ఏమీ వద్దు అని చెప్పి తనని అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. దాంతో సరోజ మోసపోయామని అర్థం చేసుకుని తనను తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ తర్వాత ఆత్మగా మారినటువంటి సరోజ ఆ దీపక్ శాపం పెట్టింది. ఆ శాపం ప్రభావం వల్లనే దీపక్ కి తన ప్రైవేట్ పార్ట్ మిస్ అయ్యింది అని ఆ స్వామీజీ దీపక్ గురించి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఈ అమ్మాయిలు వెంటనే ఆ స్వామీజీని చూసి మా దగ్గర ఎందుకు మాతో అద్దు మీరుతుంది, మేమేం తప్పు చేశాం, మా దగ్గర ఎందుకు ఈ విధంగా తప్పుగా ప్రవర్తిస్తుంది అని అడుగుతూ ఉంటారు. దానికి ఆ స్వామీజీ వాళ్ళని చూసి మాట్లాడుతూ, ఎందుకంటే మీరు మగవాళ్ళని తిడుతూ మగవాళ్ళని చాలా ద్వేషిస్తున్నారు కదా, అందుకే ఆ ప్రైవేట్ పార్ట్ మీ మీద ప్రతీకారం తీర్చుకున్నట్లుగా ఉంది. ఆ దీపక్ దెయ్యం అయ్యి తిరుగుతున్నాడు, ఆ దీపక్ నేను కంట్రోల్ చేస్తాను, ఆ ప్రైవేట్ పార్ట్ ని మాత్రం మీరే బంధించాలి అని చెప్తాడు. దాంతో లేడీ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ అలాగే ప్రియా, మోనిషా అందరూ కలిసి ఎలాగైనా ఆ ప్రైవేట్ పార్ట్ ని మనం బంధించాలి అని బాగా ప్లాన్ చేసి లేడీ ఇన్స్పెక్టర్, మోనిషా మరియు ప్రియా ముగ్గురు కూడా చాలా హాట్ గా రెడీ అయ్యి 3 బెడ్రూమ్స్ లోకి వెళ్లి పడుకుని ఉంటారు. పోలీసులు మాత్రం బయట చాలా అలర్ట్ గా వెయిట్ చేస్తూ ఏ గదిలో నుంచి సౌండ్ వినిపించినా సరే మనం వెంటనే లోపలికి వెళ్లి ఆ ప్రైవేట్ పార్ట్ ని బంధించాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ప్రియా రూమ్ లో నుంచి సౌండ్ వినిపిస్తూ ఉండడంతో ఎస్ఐ వెంటనే ప్రియా రూమ్ లోకి వెళ్ళగా నిజానికి అక్కడికి దెయ్యం వచ్చి ఉండదు. ప్రియాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పుకున్నాం కదా దినేష్ అక్కడికి వచ్చి ప్రియాతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. దాంతో అక్కడికి వచ్చినటువంటి ఎస్ఐ వెంటనే ఆ దినేష్ ని చూసి ఎవడరా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని తను తిడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ రూమ్ లో నుంచి కూడా సౌండ్ వినిపిస్తూ ఉండడంతో ఎస్ఐ వెంటనే తన టీం ని తీసుకుని అక్కడికి వెళ్ళగా ఆ లేడీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ని చూసి ఆ దెయ్యం ఇక్కడే ఉంది, ఇప్పుడే తప్పించుకుని వెళ్లిపోయాడు, మీరు ఇక్కడికి రావడానికి ఎందుకు ఇంత టైం తీసుకున్నారు అని వాళ్ళని తిట్టి వెంటనే వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ, దెయ్యాన్ని డిటెక్ట్ చేయడానికి ఒక యాప్ ఉంది, ఆ యాప్ ని మనం అందరం కూడా మన ఫోన్స్ లో ఇన్స్టాల్ చేసుకోండి, ఆ దెయ్యం ఇక్కడే ఉంది, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పట్టేసుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫోన్స్ లో దెయ్యాన్ని డిటెక్ట్ చేసేటువంటి ఒక యాప్ ని వేసుకుని ఆ దెయ్యం కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ప్రియా మరియు మోనిషా ఇద్దరు కూడా ఆ దెయ్యాన్ని వెతుకుతూ ఒక గదిలోకి వెళుతూ ఉండగా అప్పుడే ప్రైవేట్ పార్ట్ అక్కడ కదులుతూ కనిపిస్తుంది. దాంతో ఈ విషయాన్ని వెంటనే వాళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ సమయంలో ఎస్ఐ అక్కడికి వచ్చి ఎలుకలను పట్టే బోను సహాయంతో ఆ ప్రైవేట్ పార్ట్ ని బంధించేస్తాడు. స్వామీజీ వాళ్ళకి మీకు ప్రైవేట్ పార్ట్ దొరికితే దాన్ని తీసుకుని వెళ్లి సముద్రంలో పడేసేయండి అని చెప్పి ఉంటాడు. దాంతో ఎస్ఐ వెంటనే ఆ ప్రైవేట్ పార్ట్ ని తీసుకుని వెళ్లి సముద్రంలో పడేస్తాడు. ఆ తర్వాత ఈ విషయం ఎప్పటికీ బయటికి రాకూడదు అని, అలాగే దీపక్ ఫ్రెండ్స్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు పోలీసులకి దీపక్ ఫ్రెండ్స్ కూడా మంచి వాళ్ళు కాదు, చాలా మంది అమ్మాయిలతో ఈ విధంగా ప్రవర్తించారు అని తెలుసుకుని వాళ్ళ కథని కూడా లేడీ ఇన్స్పెక్టర్ అంతం చేస్తుంది. అలా జరిగిందంతా కూడా జిమ్ లో ఉన్నటువంటి ఎస్ఐ తన ఫ్రెండ్ కి అక్కడ వివరించి చెప్తూ ఉంటాడు. అది మొత్తం విన్నటువంటి ఎస్ఐ ఫ్రెండ్ మాట్లాడుతూ, కేసు ముగిసింది కదా, మళ్ళీ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడే మనకు అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. కేరళలో తన ఇంట్లో తన పేరెంట్స్ లేని సమయంలో ఒక అమ్మాయి బాగా రెడీ అయ్యి వెంటనే తన బాయ్ ఫ్రెండ్ తో కాసేపు మాట్లాడి నిద్రపోతూ ఉంటుంది. ఆ సమయంలో తన దగ్గరికి ఇంతకు ముందు ప్రియా వాళ్ళ దగ్గరికి వచ్చినట్లుగాని ఎవరో వచ్చి తనతో ఇంటిమేట్ అవుతూ ఉంటారు. సేమ్ ఇదే విధంగా కేరళలో ఉన్నటువంటి చాలా మంది అమ్మాయిలతో కూడా ఆ వ్యక్తి ఇదే విధంగా ఇంటిమేట్ అవుతూ వాళ్ళని బలవంతం చేస్తూ ఉండి ఉంటాడు. ఈ న్యూస్ ఇప్పుడు కేరళలో ఒక హాట్ టాపిక్ అయి ఉంటుంది. దాని గురించి చెప్తున్నటువంటి ఎస్ఐ వెంటనే తన ఫ్రెండ్ ని చూసి మాట్లాడుతూ, మేము ఇక్కడ ఆ కేసుని క్లోజ్ చేశాం, కానీ కేరళలో సేమ్ ఇదే విధంగా చేస్తున్నది ఎవరో అర్థం కావడం లేదు, అందుకే కొంచెం టెన్షన్ గా ఉన్నాను అంటూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఆ సిటీలో అమ్మాయిల్ని మాత్రమే కిడ్నాప్ చేసి విచిత్రంగా చంపుతున్నటువంటి ఆ సైకో కిల్లర్ ఎవరు, ఎందుకు ఆ విధంగా అమ్మాయిల్ని మాత్రమే చంపుతున్నాడు? సెయింట్ యాంటోనీ ఆశ్రమంలో ఉన్న అమ్మాయిల్ని మాత్రమే టార్గెట్ చేసి ఆ సైకో కిల్లర్ ఎందుకు చంపుతున్నాడు? ఒక మనిషి లోపల 2 డిఎన్ఏలు ఉంటాయా? అది నిజంగా సాధ్యం అవుతుందా? చివరికి రివీల్ అయినటువంటి ఆ పెద్ద ట్విస్ట్ ఏమిటి? ఆఖరికి పోలీసులు ఆ సైకో కిల్లర్ని పట్టుకున్నారా లేదా అన్నదే 2022లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ద్విపాత్ర మూవీ స్టోరీ. ఈ కన్నడ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.